ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. మే 3వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో తమ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడం కోసం మీనరాశి వారు ఏ దైవాన్ని ఏ విధంగా అర్చించాలో ఆ విశేషాలని, అలాగే 16వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలన చూస్తే నేడు అంటే మే 3 శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని ఎత్తిన రోజు, అంచేతనే కూర్మ జయంతి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు మనోదృఢత్వంతో మానసికమైన స్థిరమైన నిశ్చయంతో అన్ని పనుల్ని విజయపథాన ముగించుకుంటారు, ఏ విధమైన ఇబ్బంది పడరు. భరణీ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్ని నిబద్ధతతోనూ అంకిత భావంతోనూ చేసుకుంటూ పై అధికారులకి కింది అధికారులకి మార్గదర్శక స్థాయికి ఎదిగిపోతారు. కృత్తికా నక్షత్ర జాతకులు అసూయాపరులు నిందాపరులు అయినటువంటి వారికి దూరంగా ఉంటూ తమ కార్య సాధనని సకాలంలో చక్కగా నిర్వహించుకోగలుగుతారు, అందరి మెప్పుకి పాత్రలవుతారు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. విశేషమైనటువంటి ఎండలు వస్తూ ఉన్నటువంటి కాలం కాబట్టి పలసనైన మజ్జిగ దేవాలయానికి వచ్చిన భక్తులందరికీ సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని సంప్రదిస్తూ ఉండడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి కృత్తికా నక్షత్ర జాతకులకి తమ వ్యాపార భాగస్వాములతో అంత సయోధ్య ఉండకపోతుంది, కానీ మొత్తానికి విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఒక కంట కనిపెట్టుకోవలసినటువంటి వారమే ఇది. రోహిణీ నక్షత్ర జాతకులకి తమ పై అధికారులకి క్రింది అధికారులకి మధ్య చిన్న పొరపత్యాలని ఏర్పాటు చేసేటటువంటి సేవకులు కొందరు కొద్ది ఇబ్బందికి గురి చేస్తారు. అయినప్పటికీ కూడా విజయ ప్రధాన కార్యసాధన చేసుకుని వెళ్ళగలుగుతారు ఈ రోహిణీ నక్షత్ర జాతకులు. మృగశిర నక్షత్ర జాతకులు మనోదార్ఢ్యంతో పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా శారీరకమైన తాత్కాలిక అనారోగ్యం వాళ్ళని కొద్దిగా కుంగదీసే అవకాశం కనిపిస్తోంది. అయినా ఏ విధమైనటువంటి ఆత్మవంచన లేకుండా శారీరక శ్రమని చేసి ఫలితాన్ని సాధించుకోగలుగుతారు. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. విశేషమైనటువంటి ఎండల కాలం కాబట్టి నిమ్మరసాన్ని దేవాలయానికి వచ్చిన భక్తులకి పంచడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికమైన ఒత్తిడి తగ్గడం కోసం ఉద్యానవనానికి రోజు వెళ్లడం వారం రోజుల పాటు మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వ్యాపార రహస్యాల్ని భాగస్వాములతో స్పష్టంగా విప్పి చెప్పని పక్షంలో ఇబ్బందికి గురవుతారు. ఆర్ద్ర నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన కుటుంబ సమాచారాన్ని తమ భాగస్వామి లేదా భాగస్వామినితో చెప్పకుండా ఉన్న పరిస్థితిలో అపకీర్తి అప్రతిష్ట పాలవుతారు. వ్యవహారం వేరు విధంగా సాగే అవకాశం కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులు తమకున్నటువంటి అనారోగ్యం కానీ తమకున్న మానసికమైన ఆందోళనని కానీ తమకి సంబంధించిన సంతానంతో చెప్పుకు తీరాలి. లేని పరిస్థితిలో ముందు నాటికి అపనిందకి పాలయ్యేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. విశేషమైనటువంటి ఎండల కాలం కాబట్టి భక్తులకి చల్లనైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచినీటిని అందించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం లోపల ఆలోచించుకోవడం కాకుండా ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వింటూ ఆలోచనలకి స్వస్తి చెప్పడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులకి కొత్తదైనటువంటి ఉద్యోగం కానీ
లేదా చక్కనైనటువంటి ప్రదేశానికి బదిలీ కానీ ఈ రెండూ కానీ లభిస్తాయి. దీనితో పాటు సంతానం లేనటువంటి వారికి సంతాన సిద్ధి, వివాహం కానిటువంటి వారికి వివాహ నిర్ణయము కూడా జరిగే అవకాశం బాగా విశేషంగా కనిపిస్తోంది పునర్వసు నక్షత్ర జాతకులకి. పుష్యమి వారికి వాద వివాదాలు చేయవలసిన అవసరం లేకుండానే చక్కనైన పరిష్కార మార్గం లభిస్తుంది. సానందంగా సకుటుంబంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది, లేదా స్వదేశంలో ఉత్తమమైనటువంటి స్థితికి వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి కీర్తి ప్రతిష్టలతో పాటు పూర్వపు అపనిందలు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మానసికంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు ఈ వారంలో. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. విపరీతమైన ఎండల కాలం కాబట్టి విసని కర్రల్ని పంచడం పురాణం చెప్పినటువంటి విధానం ప్రకారం సత్ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం గొప్పలు చెప్పుకోవద్దు, అహంకరించవద్దు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం అంటే 4లో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులకి విపరీతమైన పని ఒత్తిడి ఉన్నా, ఆదాయం అంతంత మాత్రంగానే లభించినా కూడా ఏమాత్రపు మానసికమైనటువంటి ఇబ్బందిని పడకుండా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఆరోగ్యాన్ని కూడా లెక్కించకుండా పై అధికారుల మెప్పు కోసం విశేషంగా శ్రమించి కీర్తి ప్రతిష్టలని తమ సొంతం చేసుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ప్రతి విషయంలోనూ నేర్పరితనంతో వ్యవహరించి తమ భాగస్వాములతోనూ కుటుంబ భాగస్వామితోనూ కూడా ఏ పొరపచ్చమూ లేకుండా సానందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం మంచిది. చక్కని ఎండాకాలం కాబట్టి అల్లాన్ని కొత్తిమీరని వచ్చినటువంటి భక్తులకి పంచి వాటిని ఏ విధంగా ఈ వేసవి తాపం నుండి నివారణ చేసుకునేందుకు ఉపయోగిస్తాయో వివరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ విజయ సాధనలోని రహస్యాన్ని గమనించుకోగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు శత్రువులైనటువంటి వారు తమ మీద చేసేటటువంటి విద్వేష ప్రయత్నాలన్నింటినీ తమ బుద్ధితోనే తిప్పి కొట్టగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి చదువులో అంటే విద్యా పరిశ్రమలో అందరికంటే హెచ్చు స్థితిని పొంది అందరికీ అసూయాకారకులవుతారు. ఆ విధంగానే చదువు ముందు ముందుకు సాగించుకుంటూ వెళ్ళిపోగలుగుతారు. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వివాహం లేదా తమ కుటుంబంలో ఉండేటటువంటి వారికి వచ్చినటువంటి న్యాయ శాస్త్రానికి సంబంధించిన చిక్కుల్ని తమ బుద్ధితో తాము జాగ్రత్తగా పరిష్కరించగలుగుతారు. అందరి ప్రశంసలకి పాత్రులు కాగలుగుతారు. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. విపరీతమైన ఎండల కాలం కాబట్టి హారతి కర్పూరాన్ని అందరికీ పంచిపెట్టి దానిని వాసన చూస్తూ ఉండడం వల్ల కలిగే ప్రయోజనాన్ని తెలియచేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం భార్యాపుత్రులతో ఎక్కువసేపు గడిపినట్లయితే కుటుంబంలో అశాంతి తొలగే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నటువంటి కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి విదేశీ ప్రయాణాలు సిద్ధమైపోయాయి దాదాపు అని అనుకున్నది అకస్మాత్తుగా ఆగిపోవచ్చు, మానసికంగా ఇబ్బంది అనిపించవచ్చు. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహం దాదాపు నిశ్చయమైందని అనిపించుతున్నటువంటి తరుణంలో చిన్న అభ్యంతరం కారణంగా మరికొంతకాలం పాటు వాయిదా పడవచ్చు. పూర్తిగా అది రద్దు కాదు, వాయిదా పడవచ్చు. మానసికమైన క్లేశానికి కారణం కావచ్చు. విశాఖ నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పని సాగలేదనేటటువంటి దుఃఖం కలగచ్చు. ఆ కారణంగా కొద్ది మానసికమైన విపరీతమైనటువంటి బాధ కూడా ఏర్పడవచ్చు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. విపరీతమైన ఎండల కాలం కాబట్టి దధ్యోదనాన్ని భక్తులైనటువంటి వారికి దేవాలయంలో పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సంతానాన్ని బాగా కనిపెట్టి ఉండాలి. తమ ప్రవర్తనని గురించి తమని తామే ఆలోచించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులు సొమ్ముంది కదా అనేటటువంటి అభిప్రాయంతో ఇక్కడ అక్కడ అనాలోచితంగా కానీ భూముల్ని గృహాల్ని కొన్నట్లయితే ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదము ఏర్పడుతోంది. అనురాధ నక్షత్ర జాతకులు యంత్ర వాహన పరికరాల విషయంలో జాగ్రత్తగా ఉండి తీరాలి.
ప్రతినిత్యము మనతో ఉండేవే కదా అని, ఆ నేర్పరితనం ఉంది కదా అని అశ్రద్ధతో కానీ వ్యవహరించినట్లయితే ప్రమాదం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి ఏమాత్రమూ వెళ్ళడం శ్రేయస్కరం కాదు. రాజీ మార్గాన పరిష్కరించుకునేటటువంటి విధానంతోనే ఉండడం ఎప్పుడూ శ్రేయస్కరం. దుర్గా అష్టోత్తర శతనామాన్ని పఠిస్తూ గడపండి. ఉష్ణకాలం కాబట్టి వేసవి తాపం నుండి నివారింపబడేందుకు కావలసిన మాత్రల్ని యథాశక్తి భక్తులకి పంచండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపడి పెట్టుబడుల్ని పెట్టడం కానీ, తొందరపడి మాటని అనడం కానీ చేయవద్దు. ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు నిర్మాణ రంగానికి చెందినవారు లేదా తాంత్రిక రంగం ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వారు అయినట్టయితే వారి పనులు ముందుకు సాగక నత్తనడకగా నడుస్తూ ఉంటాయి. తాము అనుకున్నటువంటి ప్రణాళిక కొద్దిగా తలకిందులయ్యే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ వారంలో. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము అనుకున్నటువంటి పెట్టుబడులన్నీ పెట్టిన తరువాత ఏ విధమైనటువంటి వాణిజ్యము ముందుకు సాగదని తెలిసి పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. దిగులు మాత్రం పడకండి. ఇంతకంటే మంచి ఒక విశేషకరమైనటువంటి ప్రయోజనం లభించబోతోందనే యథార్థాన్ని అర్థం చేసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు న్యాయశాస్త్రానికి వైద్య శాస్త్రానికి సంబంధించిన వారే అయినట్లయితే అంతగా ఆదాయం ఉండకపోవచ్చు, లేదా ఆదాయం వచ్చినప్పటికీ దానికి సరిపోయినంత వ్యయం సిద్ధంగా ఉండొచ్చు. ఆ కారణంగా సంతృప్తికరంగా ఈ వారం ఉంటుందని అనుకోలేము. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. విపరీతమైన ఎండల కాలం కాబట్టి చలువ మందిరం అంటే చలివేంద్రాన్ని మీరు కానీ లేదా 10 మంది సహాయంతో కానీ నిర్మించినట్లయితే పితృదేవతల అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు తీర్థయాత్రలకి వెళ్లాలనే అభిలాషతో ఉండి కొన్ని తీర్థయాత్రల్ని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే దైవ దర్శనంతో పాటు వినోద పర్యాటక స్థలాలకు కూడా వెళ్ళి రాగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు కేవలం తీర్థయాత్రకి మాత్రమే పరిమితమై కొన్ని చోట్లని బాగా ముఖ్యమైనటువంటి వాటిని పరామర్శించగలుగుతారు. కుటుంబ సభ్యులతో వినోదించి రాగలుగుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు తామున్నటువంటి ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని చేసుకుని దాదాపు కొత్త ఇల్లు లేదా కొత్త స్థలం లేదా కొత్త ప్రదేశమా అన్నంత ఆనందకరంగా రమణీయంగా తమ ఇంటిని తీర్చిదిద్దుకోగలుగుతారు, సంతోషంగా గడుపుతారు. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం శ్రేయస్కరం. దేవాలయానికి వచ్చినటువంటి భక్తులకి పుచ్చకాయ ముక్కల్ని ప్రసాదంగా నివేదించినట్టయితే ఇటు ఉష్ణత తీరుతుంది, అటు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్థయాత్రలకి వెళ్తూ ఉండడం చాలా చాలా మంచిది మానసిక ప్రశాంతత కోసం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులు రుణాలని తీసుకోకూడదని గట్టి ప్రతిజ్ఞని చేసుకుంటారు. అలా రుణాలని తీసుకోకుండా ఉన్నదానితోనే జాగ్రత్తగా కాలక్షేపం చేయడం ఎంతైనా అవసరం జీవితానికి, నియమబద్ధమైనటువంటి జీవితం గడపడానికి కూడా. శతభిష నక్షత్ర జాతకులు తమ కోపాన్ని తగ్గించుకోవడం కోసం కొన్ని ప్రయత్నాలను చేసుకుంటారు. అది చాలా అవసరం. కుటుంబంలో ఐకమత్యాన్ని పెంపొందించుకునేందుకు అది మరింత అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము ప్రతి పనిని వాయిదా వేసేటటువంటి మనస్తత్వాన్ని పూర్తిగా కోల్పోవాలని నిర్ణయించుకుంటారు. తప్పక ఆ పనిని చేస్తారు, విజయ పథాన సాగుతారు. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులకి ఉష్ణతని తగ్గించేటటువంటి అంటే వేడితనం వల్ల వచ్చేటటువంటి వ్యాధులని నివారించే ఫలాలని పంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులైనటువంటి వారి సూచనల్ని సలహాలని వినమిత ఉత్తమాంగులై వినడం మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులు తాము చేస్తున్నటువంటి ఉద్యోగపు హోదా కానీ, ఉద్యోగానికి సంబంధించి తాము కూర్చునేటటువంటి ఆ ప్రదేశం కానీ, లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ ఊరు నుండి మరొక ఊరికి కానీ బదిలీ జరిగే అవకాశం అనిపిస్తుంది. అది మానసికంగా అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోవడం ఎంతైనా అవసరం.
ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పంపకాల విషయానికి వచ్చేసరికి తమకు ఇష్టం కానటువంటి ఆ ప్రదేశం పంపకంలో భాగంగా తమకి రావచ్చు. అంత మాత్రం చేత తిరస్కరించడం కంటే వచ్చిన దాన్ని స్వీకరించడం ఎంతైనా మంచిది. లేని పరిస్థితిలో పరిస్థితి జారవచ్చు. రేవతి నక్షత్ర జాతకులు తాము పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చిన ఆదాయాన్ని మరొక చోట రుణంగా ఇచ్చి పెంచుకోవడం కంటే సరైనటువంటి చోట మదుపు చేసుకోవడం ఉత్తమం తప్ప ఇతరులకి ఇచ్చి మోసపోవడం ఏమాత్రమూ సరికాదు. ఈ వారంలో గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. యథాశక్తి దేవాలయానికి వచ్చేటటువంటి భక్తులకి కొబ్బరి బొండాల్లోని నీరుని పంచగలిగినన్ని పంచడం ఎంతైనా ఆనందదాయకం, సత్ పరిణామాన్ని కలిగిస్తుంది కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మౌన ధ్యానాన్ని చేస్తూ గడపాలి. జన్మరాశి భాగ్యసిద్ధి శీర్షికలో మీనరాశివారు అంటే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి ఈ రాశిలో జన్మించినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించడం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ఇంట్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్ర ప్రతిమని కానీ లేదా విగ్రహాన్ని కానీ స్వీకరించి నల్లనైనటువంటి పుష్పాలతో స్వామికి అర్చనని జరపాలి. ఆ జరిపినంతసేపు కూడా కార్తికేయాయ నమః, కార్తికేయాయ నమః, కార్తికేయాయ నమః అంటూనే అర్చన చేయాలి. అర్చన ముగిసిన తరువాత గోక్షీరంతో ఆయనకి మళ్ళీ అభిషేకాన్ని చేసి చక్కగా స్వచ్ఛమైన వస్త్రంతో ఆయన్ని తుడిచి ఆ మీదట చందనాన్ని ముఖానికి పూసి చక్కని బొట్టుని పెట్టి నల్లనైన పుష్పాలతో ఈసారి మళ్ళీ అర్చనని సాగించాలి. అభిషేకానికి ముందు, అభిషేకానికి పిమ్మట కూడా అర్చన సాగేది సుబ్రహ్మణ్య స్వామికే. కాబట్టి నల్లని పుష్పాలతో ఆయన్ని మళ్ళీ అర్చన చేస్తూ కార్తికేయాయ నమః, కార్తికేయాయ నమః అంటూ ఆ విధంగా అర్చనని చేశాక నువ్వులు బెల్లం కలిపినటువంటి ఉండల్ని ఆ స్వామికి నివేదన చేసి ఆ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించడం చాలా చాలా ఉత్తమం, సత్ఫలితదాయకం, సంతాన అనుగ్రహాన్ని కలిగించేటటువంటి ముఖ్య రసాయనం. త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశంలో ఒక ఆచారం, అత్తగారులు పెళ్లికి వచ్చేవారు కాదు. అందుకే దశరథ మహారాజు గారి భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి ఆ వివాహ ఘట్టానికి రాలేదు. ఒక్క దశరథ మహారాజు గారే ఉండడానికి కారణం అది. జనక మహారాజు గారు సీతమ్మ తల్లి చెయ్యి పట్టుకుని ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వపాణినా పతివ్రత మహాభాగ ఛాయేవానుగతా సదా అంటాడు. అది సీతారామ కళ్యాణానికి ఉన్న గొప్పతనం. ఆ మాట ఎవరు చెప్తున్నాడో, ఆ శ్లోకం ఎవడు చెప్తున్నాడో వాడే సీతమ్మని కన్యాదానం చేస్తున్నాడు. మీరు చూడండి, ఇయం సీత, ఈమె సీత, మమ సుత, నా కూతురు, సహధర్మచరీతవా, నీకు సహధర్మచారిణి అవుతోంది, ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహీష్వపాణినా, ఓ రామ నీ చేతిని దాపి అరచేతితో బాగా రాసి పట్టుకుని ఆ పాణిగ్రహణం చేయి. ఎందుకంటే ఆడపిల్లని పాణిగ్రహణం చేసినప్పుడు అరిచెయ్యికి బాగా తగలకపోతే మగపిల్లలు పుట్టరు. వేళ్ళు కొసలు మాత్రమే తగిలితే ఆడపిల్లలు పుడతారు. పాణిగ్రహణంలో చేతులు పూర్ణంగా సరిగా తగలకపోతే సంతానం కలగరు. పాణిగ్రహణ సమయమునందు మంత్రం చెప్పేటప్పుడు అంత జాగ్రత్తగా చేతితో రాసి పట్టుకోవాలి. అందుకే మగపిల్లవాడి చెయ్యి కింద పెట్టించి ఆడపిల్ల చెయ్యి పైన పెట్టిస్తుంటారు, లేదా ఆడపిల్ల చెయ్యి కింద పెట్టిన మగపిల్లవాడు అరచేతితో రుద్ది పట్టుకోవాలి. అలా పట్టుకుంటే కన్యాదానం చేయడానికి ఆడపిల్ల, స్నాతకం చేయడానికి మగపిల్లవాడు ఇద్దరూ పుడతారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. మనకి దేశాచారం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. అందుకే తెరడ్డు పెడతారు. తెర అడ్డు పెట్టడానికి కారణం ఆ సుముహూర్తం వచ్చే పర్యంతము ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకూడదు. అలా చూసుకున్నారనుకోండి అది సుముహూర్తం కాదు. కాబట్టి ఐశ్వర్య సమృద్ధి, యజ్ఞ సమృద్ధి, సంతాన సమృద్ధి కలగవు. వేదిక మీదకి గౌరి తపస్సు చేసినటువంటి పిల్లని బుట్టలో తీసుకొచ్చి కూర్చోపెట్టిన దగ్గర నుండి అంతకుముందే వరుడు కూర్చుని ఉంటాడు. వరుడు
వధువు ఇద్దరూ మధ్యలో చూసుకోకుండానే అడ్డు పెడతారు తెరని. అక్కడే మంగళసూత్రానికి సర్వమంగళాదేవతని ఆవాహన చేసి కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేస్తుంటారు. అసలు నిజానికి ఆ తెర ఎవ్వరూ ముట్టుకోకూడదు. కన్యాదాత అన్నిటికన్నా జాగ్రత్త తీసుకోవలసిందేదో తెలుసా? ఆ మధ్యలో పట్టుకునే తెర మీద ఏమీ ఉండకూడదు. ఒక స్వస్తిక్ మార్క్ ఒక్కటే ఉండాలి. ఆ స్వస్తిక్ మార్క్ ఉంది అంటే అర్థం ఏమిటో తెలుసా? అది లక్ష్మీదేవి యొక్క పాదముల యందు ఉంటుంది. భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి అంటారు, లక్ష్మీదేవి గురించి చెప్తూ, పాదవుతే స్వస్తికాయుతవు అంటారు. అమ్మవారి పాదములలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. ఆ స్వస్తిక్ ముద్రతో కూడిన తెర ఉంటే ఆడపిల్ల తలెత్తినా అదే కనపడాలి, మగపిల్లవాడు తలెత్తినా అదే కనపడాలి, కూర్చున్న వాళ్ళకి అదే కనపడాలి, వేదిక మీద ఉన్నటువంటి పురోహితులకి అదే కనపడాలి. తెర దిగిపోయే వరకు స్వస్తిక్ తప్ప ఇంకా ఏదీ కనపడకూడదు. స్వస్తిక్ మార్కుకి అంత గొప్పతనం అందుకొచ్చింది. అది పరదేవత పాదములలో ఉండే శోభనప్రదమైన మంగళప్రదమైన ముద్ర. ఆ తెర పట్టుకోవాలి అంటే ఆడపిల్లి వారి పనుపున పరమ భగవద్భక్తి తత్పరులైన వారు ముగ్గురు పట్టుకోవాలి ఒకవైపు, మగపెళ్లి వారి తరపున ఇద్దరు పట్టుకోవాలి. ఆడపెళ్లి వారి తరపున కన్యాదాత అడుగుతాడు మగపెళ్లి వారిని, మీ పనుపున తెర పట్టుకునే వాళ్ళు ఎవరని అడుగుతాడు. వెంటనే మగపిల్లవాడి తండ్రి నిర్ణయం చేస్తాడు, తన వైపున్న బంధుగణంలో రోజు సంధ్యావందనం చేసుకునేవాడు, భక్తి తత్పరుడైన వాడు, శాస్త్రమందు నమ్మకం ఉన్నవాడిని ఎంచుకుని వాణ్ణి పట్టుకోమంటాడు. ఎలా పడితే అలా కాదు, చక్కగా ఓ పంచె కట్టుకుని పట్టుకోవాలి. ఆడపిల్లని వేదిక మీదకి తీసుకురావాలి మేనమావగా అంటే ముందు రోజు చెప్పుకోవాలి, అయ్యా మీరు బుట్ట పట్టుకోండి అందుకని పంచె కట్టుకురండి అని చెప్పాలి. అంతేకాని ఆయన పెళ్లికి వచ్చిన తర్వాత మా అమ్మాయి బుట్టట్టుకోండి అని చెప్పకూడదు. ఆయన ప్యాంట్ వేసుకు రావచ్చు తెలియక, అప్పుడు బుట్టట్టుకోండి నువ్వు అడగనుకూడదు, నువ్వు అడిగినా ఆయన పట్టుకోనుకూడదు. పంచె కట్టుకుంటేనే బుట్ట పట్టుకోవాలి. ఎందుకంటే ఆమె పద్మమునందు కూర్చున్న లక్ష్మీ స్వరూపమైనటువంటి దాన్ని వైదికమైన దుస్తులతోనే పట్టుకుని తీసుకురావాలి. ఆడపిల్లని నడిపించి తీసుకెళ్లరు, ఆమె లక్ష్మీ స్వరూప కనుక. ఒక పని చేశామంటే శాస్త్రం అంత జాగ్రత్తగా విధించింది. శాస్త్రము మీద మర్యాదతో చేయాలి తప్ప ఎలా పడితే అలా చేయకూడదు. అలంకారం చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ మంత్రభాగం మీద అసలు ఆచరణ మీద పెట్టుకుంటే దేవతలు అభ్యున్నతికి కారణం అవుతారు, మనని అనుగ్రహిస్తారు. కాబట్టి ఉభయ వంశాలు సరిపోయాయంటే వాళ్ళకి కళ్ళల్లోకి చూసుకోవడం ముహూర్తం కాదు, సుముహూర్తానికి తెర దింపేస్తారు. అందుకే తెర ఎత్తేయకూడదు, తెర దింపాలి. తెర దింపేస్తే అఘోర చక్షు అని మంత్రం. మనమిద్దరం ఒకరి కన్నులలోకి ఒకరం చూసుకున్నదేదో అది శుభముహూర్తం. జీలకర్ర బెల్లం ఆలస్యం అయితే దోషం రాదు. జీలకర్ర బెల్లం మంగళ వస్తువులు, అవి ఒకరి తల మీద ఒకరు పెట్టుకోవడం అన్యోన్యత కోసం, అకాల వృద్ధాప్యం రాకుండా ఉండడం కోసం, మనసులు ఏకీకృతం అవ్వడం కోసం. అసలు అభ్యున్నతంతా ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోవడమే. కావాలంటే మీరు మంత్రభాగాన్ని పరిశీలించండి. వాళ్ళు కళ్ళల్లోకి చూసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతేకాని అసలు ఇలా సుముహూర్తం అనగానే ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి అంటే వాళ్ళు ఇటు చూసుకోవడం మానేసి ఇలా చూసుకుంటూ ఇలా పెట్టుకుంటే ఇంకెందుకు ఆ సుముహూర్తం? వాళ్ళు తేరిపారి కన్నులలోకి చూసుకుని అప్పుడు లేచి అడగాలి వరుడు, ఇప్పుడు నేను ఈమెని కళ్ళల్లోకి చూసినటువంటి ముహూర్తము సుముహూర్తమగుగాక. మీరు అందరు అనండి ఒకసారి అంటాడు, అయం ముహూర్త సుముహూర్తోస్తో అంటుంది సభంతా కూడా. అని నాయనా నువ్వేం కోరుకున్నావో అటువంటి వృద్ధి పొందు అని పట్టుకెళ్ళి అక్షతలు వేస్తారు. ఏది ఎందుకు చేస్తున్నావో అందుకు చెయ్యాలి. అది జీవితాల అభ్యున్నతికి సంబంధించింది వివాహం అన్నది. కాబట్టి వాళ్ళకి ఇక్ష్వాకు వంశంలో ఆ యుగంలో ఆ ప్రాంతంలో ఇప్పటికీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి సుముహూర్తం. ఒక్కొక్కరికి మంగళసూత్రం, ఒక్కొక్కరికి పాణిగ్రహణం, ఒక్కొక్కరికి జీలరాబెల్లం, ఒక్కొక్కరికి కళ్ళల్లోకి చూడడం. కాబట్టి ఆ రోజుల్లో ఒకరి పాణి ఒకరు పట్టుకోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం. కాబట్టి ఇయం సీత మమ సుత. మీరు చూడండి ఆ శ్లోకం ఎవరు చెప్తారో వాళ్ళకి అన్వయం అవుతుంది. కళ్యాణం జరుగుతోందనుకోండి, సీతారామ కళ్యాణం, ఇక జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ సమయంలో సభంత ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అంటోందనుకోండి, వారు పీటల మీద కూర్చోకపోయినా వారే సీతారామ కళ్యాణం చేసినట్టు. అందుకే ఇప్పటికీ ఒక సదాచారం ఉంది. చాలా చోట్ల ఈ శ్లోకం చెప్పిస్తారు సీతారామ కళ్యాణం, అందరితో చెప్పిస్తారు ఒకసారి. అప్పుడు మహానుభావుడైనటువంటి జనక మహారాజు గారు చెప్పాడు, ఈమె సీత నా కూతురు,
సహధర్మచరీతవా, నీకెందుకు ఇస్తున్నానో తెలుసా? ధర్మమునందు నిన్ను అనువర్తిస్తుంది, ధర్మపత్నిగా ఇస్తున్నాను రామా, కాబట్టి ఈమెని స్వీకరించు. సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనామాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా, చెయ్యి పట్టుకోండి. పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రత మహాభాగా ఛాయావానుగత సదా. ఆమె మహాపతివ్రత. నీ కష్టం ఆమె కష్టం, నీ సుఖం ఆమె సుఖం తప. నువ్వు ఎలా ఉన్నా తన సుఖం ఆమె చూసుకోదు రామా. ఆమెకి జీవితంలో సుఖం అంటే ఏమిటో తెలుసా? నువ్వు సంతోషంగా ఉండడం. నువ్వు సంతోషంగా లేకపోయినా తను సంతోషంగా ఉండడం ఆమెకి సుఖం కాదు. నీ సుఖం ఆమె సుఖం. ఇదే సీతమ్మ తల్లి జీవితమంతా. ఆమెకి తన సుఖమన్న మాట లేనే లేదు. ఆమె సుఖమల్లా ఒక్కటే. రామచంద్రమూర్తి సుఖమే ఆమె సుఖం, లక్ష్మణస్వామి సుఖమే ఆమె సుఖం, అత్తవారింటి సుఖం ఆమె సుఖం, పుట్టింటి సుఖం ఆమె సుఖం. ఆమె సుఖం ఇంకొకటి లేదు. ఆమెకే కాదు, ఈ జాతిలో పుట్టిన ఏ ఆడపిల్ల జీవితమైనా అంతే. రామాయణంలో జనక మహారాజు గారు కన్యాదానం చేస్తూ చెప్పిన శ్లోకం ఏదుందో అది సనాతన ధర్మంలో కన్యాదానానికి ఆయువు పట్ట శ్లోకం. ఓ లక్ష్మణ రా, వచ్చి గబగబా వేళ మించిపోకూడదు, సుముహూర్తం దాటిపోకూడదు, స్వీకరించి ఊర్మిళని. లక్ష్మణస్వామి పాణిగ్రహణం చేశారు. అలాగే మాండవిని భరతుడు పాణిగ్రహణం చేశాడు. అలాగే శత్రుఘ్నుణ్ణి పిలిచి, ఓ శత్రుఘ్న, ఇదిగో శృతకీర్తి యొక్క పాణిని గ్రహించన్నాడు. శృతకీర్తి యొక్క పాణిని మహాత్ముడైనటువంటి శత్రుఘ్నుడు గ్రహించాడు. ఆ విధంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క నలుగురి వివాహాలు పూర్తయ్యాయి. సీతారామ కళ్యాణ ఘట్టం అక్కడితో పూర్తయింది. ఇప్పుడు ఏమైనట్టు సీతారామ కళ్యాణం అయితే? ప్రతి నరుడు అసలు కళ్యాణం అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో, వివాహం అంటే ఎలా ప్రవర్తించాలో, ఎంత అందంగా ప్రవర్తించాలో, ఎంత బాగా కలిసిపోవాలో నేర్చుకుంటాడు. వశిష్ఠుడు దశరథ మహారాజు గారి పనుపున పౌరోహిత్యం చేస్తూ బయట నిలబడి దశరథుడు ఎదురు చూస్తున్నాడు. స్నాతకం పూర్తయింది, మీరు వేళ దాటిపోకుండా వస్తారా అంటాడు. అంటే జనక మహారాజు గారు అంటాడు, మీరు మేము అని రెండు లేవు, ఉన్నదొక్కటే. మీ ఇల్లు మా ఇల్లు, మా ఇల్లు మీ ఇల్లు. ఇప్పుడు అయోధ్యకి మిథిలకి భేదం లేదు, రెండు సింహాసనాలు కూడా ఒకటే. మీరు రెండు సింహాసనాల మీద కూర్చోండి అంటాడు. అది మర్యాద అంటే. పరమేశ్వరుడు తన శక్తితో కలిసి అవతల రాక్షస సంహారం చేసి నరుని యొక్క గౌరవాన్ని ఉద్దీపింపజేసేటటువంటి పవిత్రమైనటువంటి సందర్భం. అప్పుడు జరిగిన కళ్యాణం ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ అభ్యున్నతినిస్తుంది. అందుకే మీరు చూడండి, కళ్యాణం జరిగేటప్పుడు మగపెళ్లివారుగా ఎవ్వరూ కూర్చోరు. ఎవరో అమాయకుడు తెలియక నేను రాముడి పక్షమని అంటాడేమో కానీ కళ్యాణంలో ఎవ్వరూ మగపెళ్లివారు ఉండరు. కళ్యాణ ఘట్టంలో ఎవరైనా సరే ఆడపెళ్లివారే. మీరు చూడండి, పీటల మీద కూర్చున్న వాళ్ళు ఏమంటారు? మేము మంగళసూత్రాలు ఇస్తామండి అంటారు. మేము మంగళసూత్రాలు ఇస్తామండి, సీతమ్మ వారికి పసుపు కుంకాలు ఇస్తామండి, కన్యాదానం చేస్తామండి అంటారు. ఆ ఆర్తి ఎందుకు వస్తుందో తెలుసా? జీవుడు కన్య, పరబ్రహ్మము పురుషుడు. ఈ జీవుడు పరబ్రహ్మమును చేరిపోవాలి. జీవబ్రహ్మైక్య సిద్ధి ఇద్దరి మధ్యలోంచి ఇంకా నడవరు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ జీవబ్రహ్మైక్య సిద్ధికి సీతారామ కళ్యాణం కారకం కాదు. సీతారామ కళ్యాణ ఘట్టాన్ని చూస్తే చాలు ఒక సమృద్ధి కలుగుతుంది. నరుడిగా వచ్చినవాడు. మనం వివాహం చేసుకునేటప్పుడు ఏ మంత్రాలు వాడతామో పరమేశ్వరుడికి తలంబ్రాలు పోసేటప్పుడు కూడా అవే మంత్రం చెప్తారు. యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం, శ్రియో మేకామ సమృద్ధ్యతాం, ఈ మంత్రాలతోటే పోస్తారు. అప్పుడు రాముడికి కాదు ఆ సమృద్ధి, ఆయన పరబ్రహ్మం. ఆయన తలమించి సీతమ్మ తలమించి కింద పడిన అక్షతలున్నాయే, ఆ అక్షతారోపణం చేసిన తలంబ్రాల బియ్యాన్ని తీసి పక్కన పెట్టి సీతారామ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ అక్షతలు వేస్తారు. అక్షత అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? క్షతము కానిది, నడుము విరగనిది అని అర్థం. నడుము విరగనిది అంటే దాని యందు మంత్రశక్తి ఎవడు పట్టుకున్నాడో వాడి యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది. అది దానికి ఉండే లక్షణం. అందుకే పసుపు కలిపి చేతికి ఇస్తారు. విరిగిపోయిన బియ్యం ఇవ్వకూడదు. నిలువుగా ఉన్నటువంటి బియ్యం, విరిగిపోయినటువంటి బియ్యాన్ని సువాసినులు ఏరి పసుపు కలుపుతారు. కలిపి అవిస్తారు సభలో వాళ్ళకి.
ఒకానొకప్పుడు యాజ్ఞవల్కుడు జనకుని యొక్క సింహాసనం మీద అక్షతలు వేస్తే సువర్ణమయం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈశ్వర కళ్యాణమునందు ఆ అక్షతారోపణం చేసిన అక్షతల్ని ప్రసాదంగా తల మీద ధరిస్తే మనం ఏ మంగళాన్ని పొందడానికి ప్రతిబంధకంగా పాపం వచ్చి అడ్డంగా నిలబడిందో అది పోతుంది. అదృష్టయోగం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 16వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రానికి స్వాగతం. మానవ జీవితంలో ఆటుపోట్ల యొక్క ప్రభావం నుంచి బయలుపడి చక్కటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించుకోవటానికి ప్రతి ఒక్కరికి కూడా వారు పుట్టిన తేదీని బట్టి వారి యొక్క జీవన గమనంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఏ రీతిన అభివృద్ధి పదంలోకి పయనించి చక్కటి యోగవంతమైనటువంటి జీవితాన్ని సాగించవచ్చో తెలిపేటువంటి శాస్త్రం న్యూమరాలజీ. 16వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క జీవిత గమనంలో సంఖ్యాశాస్త్రరీత్యా గనక ఆలోచన చేసినట్లయితే ఈ 16వ తేదీ పుట్టినటువంటి వారికి దైవకృప ఎప్పుడూ కూడా ఉంటుంది. దైవకృపతో తమకున్నటువంటి తెలివితేటలతో అదృష్టయోగం ఒక్కసారిగా పట్టి తీరుతుంది. అంటే చాలా చిన్న వయసులోనే ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు అండి. ఆ కేతువు యొక్క ప్రభావం వలన ఇతరుల యొక్క కష్టాల్ని చూచి కూడా వీళ్ళు సహించలేరు. అయ్యో అలాగానండి, కష్టం వచ్చిందా, అలా అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ ద్వారా మీకు ఫోన్ చేసి చెప్తాను, నా పేరు చెప్పి చూడండి, కొంత మార్పు రావడానికి ఆస్కారం ఉంటుంది అంటారు. అంటే ఇతరుల యొక్క కష్టాలు వీళ్ళకి కాస్త బాధ చేస్తాయి. వెంటనే తాను ఏమి చేయగలను, ఏం సహాయం చేయగలను అని చెప్పేసి ఆలోచించే మనస్తత్వం. వీళ్ళు శాంత స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఎక్కువ మంది శాంతంగా ఆలోచిస్తారన్నమాట. ఇతరుల సహాయ సహకారాల వల్ల వీళ్ళు కూడా చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థానాల్ని సంపాదించుకుంటారు. 16వ తేదీ పుట్టిన వాళ్ళు పుట్టుకతో ఆర్థిక ఇబ్బందులకు లోనవుతుంటే తమ విద్యా సంపన్నత కోసం ఇతరుల యొక్క సహాయం తీసుకొని ఉత్తమమైనటువంటి ర్యాంకులు సాధించి చాలా అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వీరికి జ్యోతిష్యం, కవిత్వంలో కూడాను తప్పనిసరిగా అభిరుచి కలిగి ఉంటారు సుమా. అంతేకాకుండా వీరు భవిష్యత్తును ఊహించుకోగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వీరికి స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. కోరికల విషయంలో వీళ్ళు చక్కటి మమకారాన్ని ఏర్పరుస్తారు. అంటే అందరూ బాగుండాలి, మేమంతా సఖ్యతగా ఉండాలి, మా అన్నయ్య, మేము, మా పిల్లలం అందరం కలిసికట్టుగా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఎక్కువగా 16వ తేదీ పుట్టినటువంటి వారికి ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో తెలివి తేటలతో వ్యాపారంలో సంపాదించి ధనవంతులు అవటానికి ఆస్కారం 16వ తేదీ పుట్టినటువంటి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే సూచనలు కూడా ఉన్నాయి. కోర్టు కేసుల్లో విజయసిద్ధి సాధించి పూర్వీకుల ఆస్తిపాస్తుల్ని కూడాను తమ సొంతం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి దాయాదుల పరమైనటువంటి ఆస్తి తగాదాలు, ఇవన్నీ కూడా వీరికి ఉన్నటువంటి విజయసిద్ధిని కలిగించి ధనప్రాప్తిని సిద్ధింపచేయటానికి ఆస్కారం
అత్యధికంగా ఉన్నది సుమా. వీళ్ళు ఎక్కువగా తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయాలి. తిరుమల వెంకటేశ్వర శరణు శరణు, మదిలోన నీ నామం ఎప్పుడు మరువలేను ఓ శేషసేన, గోవిందా గోవిందా అని చెప్పేసి అనుకుంటేనే చాలు, వీళ్ళకి విజయం వరిస్తుంది. ఆ వడ్డీ కాసుల వాడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ఉంటాయి. ఈ యొక్క 16వ తేదీ పుట్టిన వాళ్ళు ఆకుపచ్చ పసుపచ్చ రంగు దుస్తులు అత్యధికంగా వాడవచ్చు. వీరు వైఢూర్యం గోమేధికం ఈ రెండూ కూడాను తమ యొక్క వేళ్లకు ధరించడం మంచిది. గోమేధికం అయితేనేమో మధ్య వేలికి పురుషులు, వైఢూర్యం అయితేనేమో చిటికిన వేలికి, స్త్రీలు అయితేనేమో ఎడమ చేతికి, గోమేధికం మధ్య వేలికి, వైఢూర్యం చిటికిన వేలికి ధారణ చేయటం మంచిది. వీళ్ళకి తరచూ కాళ్ళు నొప్పులు వస్తుంటాయి. ప్రయాణాలు చేయటం అంటే సరదా, ఉన్నట్టుండి తీర్థయాత్రలకు వెళ్ళాలనేటువంటి తలంపులు అత్యధికంగా వస్తుంటాయి. ఉన్నట్టుండి తీర్థయాత్ర వెళ్ళి తిరిగి వచ్చి అమ్మయ్య దర్శనమైంది అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు. ఇతరులకు సహాయ సంస్కారాల విషయంలో వీళ్ళు పాలు పంచుకునేటువంటి విశేషాంశాలు అధికంగా కనిపిస్తూనే ఉన్నాయి. వీళ్ళకి 20, 25, 29, 34, 43 సంవత్సరాల్లో అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టి ఇతరులను నమ్మటం కానీ పనికిరాదు. తమకున్న తెలివితేటలతో తాము ఏ విధంగా సంపాదించి అభివృద్ధిలోకి రావాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ముందడుగు గనక వేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ 16వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు అనేక తీర్థయాత్రలతో పాటు తమ చదువుల విషయంలో కూడా విదేశాలకు వెళ్ళటానికి కూడా ప్రయత్నాలు చేసుకుంటే విజయసిద్ధి సాగుతుంది. వచ్చే వారం 17వ తేదీ పుట్టినటువంటి వారి యొక్క అదృష్ట భాగ్యం ఏ విధంగా ఉంటుంది, వారు ఏ ఏ రంగాలలో రాణిస్తారు, వారు కొలిచే దైవం ఏమిటి అనేటువంటి ఇత్యాది విషయాలు తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో వారం అనుకూలత కార్యసిద్ధి ఈ అంశానికి స్వాగతం. కార్యానుకూలతను పొందాలి అంటే వార ప్రభావం కూడా మన పైన ఉంటుంది. ఈ అంశంలో సోమవారం ఆచరించదగినటువంటి కార్యక్రమాలండి. మనోబుద్ధి ప్రసాదంచ మాతృచింతాచ చంద్రమాహ. చంద్రుడు మనస్సుకి సంబంధించిన గ్రహం, మానసిక లక్షణాలు వృద్ధినిచ్చేటటువంటి గ్రహం, మానసిక చైతన్యాన్ని ప్రసాదించే గ్రహం. కాబట్టి మనస్సుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రారంభించడానికి ఉపయుక్తమైన వారం. అంటే మనస్సుతో చేసే పనులు. ఇక్కడ మనస్సుకి సంబంధం, ఆహ్లాదం, సంతోషం, మానసిక చైతన్యం, మానసిక సంతృప్తి, చిత్తశాంతి, ప్రశాంతత లేదండి, ప్రశాంతత కోసం ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నానండి అనే ఏ పనైనా, ప్రధానంగా జపం, దానం, ధర్మం, జ్ఞాన సంబంధమైన అంశాలు, దేవతా సంబంధమైన సందర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్య కథాశ్రవణాలు, ఇలాంటివన్నీ కూడా సోమవారం నాడు చేయటం ఎంతో మంచిది. శాస్త్రాన్ని పరిశీలన చేసినట్లయితే శంఖ ముక్తాంబు రజత వృక్ష ఇక్షు స్త్రీ విభూషణం పుష్పగీత నాట్య సంగీత క్రతుక్షీర కృషి కర్మేందువాసరే. శంఖములు, ముత్యములు, వెండి, వృక్ష సంబంధము, చెరుకు, స్త్రీలకు సంబంధించినటువంటి అన్ని అంశాలు, అలాగే కనక భూషణములు, బంగారు సంబంధమైనటువంటి ఆభరణములు, అలంకార వస్తువులు, పుష్పములు, సువాసన సుగంధ పరిమళ ద్రవ్యములు, గీతము, సంగీతము, నృత్యము, నాట్యము, అలాగే యజ్ఞములు, యాగదీక్ష, క్షీరము,
పశు సంపాదన, కృషి, వ్యవసాయ సంబంధము మొదలైనటువంటి పనులు ప్రారంభించడానికి సోమవారం ఎంతగానో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆహ్లాదాన్ని కలిగించేటటువంటి పనులు, అలాగే మనస్సుకి సంతోషాన్ని ఇచ్చేటటువంటి సంగీత సంబంధమైనటువంటివి, అలాగే మనం ప్రశాంతతని పొందడం కోసమే చేసేటటువంటి కొన్ని విహార సంబంధమైన యాత్రలు, సంగీతము, సాయంకాలం నాడు మనం చూడటం కోసమే వెళ్ళేటటువంటి వినోద కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో శిక్షణ కోసమే చేసే పనులు, సౌగంధ భరితమైనటువంటి అంశాలు, కంటికి ఇంపుగా అలంకరణ ప్రాయంగా ఉండేటటువంటి రంగాలు, ఈ రంగాలకు సంబంధించిన అంశాలు, అలాగే పాడి పంటలకు సంబంధించిన ఏ పనైనా, కృషి సంబంధించిన, కృషి అంటే వ్యవసాయం, శ్రమతో కూడినటువంటి ప్రతి పని, మనస్సు పెట్టి చేసే అన్ని పనులు, శరీర ధర్మంతో పాటు మనోధర్మాన్ని ఉపయోగించి, ప్రధానంగా ఇప్పుడు కంప్యూటర్లో ఏదైనా ఒక ప్రోగ్రాం రాస్తున్నాం అనుకోండి, అది సోమవారం నాడు ప్రారంభం చేస్తే తొందరగా పూర్తవుతుంది. నూతన అన్వేషణ సంబంధమైనవి, ముఖ్యంగా మనసుతో చేసేది శ్రద్ధ, చిత్తశుద్ధి, దైవారాధన, తపస్సు, కవిత్వము, రచన, ఇవన్నీ ఎక్కడ శ్రద్ధ కావాలో, ఎక్కడ మనస్సు అవసరమో, ఎక్కడ ఏకాగ్రత అవసరమో, ఎక్కడ ఆస్వాదన కావాలో, దేన్ని గుర్తుపెట్టుకోవాలో, దేన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలో, మానసికంగా ఆనందించాలో, మానసికంగా సందర్శించాలనుకుంటున్నామో ఆ భగవతత్వాన్ని, తత్సంబంధమైన కార్యములు, విందు వినోదాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి అంశాలు సోమవారం నాడు ప్రారంభించడం చాలా మంచిది. సోమవారం నాడు ఓం చంద్రమసే నమః, వీలైతే ఈ మంత్రాన్ని రాసుకోండి. చంద్రమసే నమః అనే మంత్రాన్ని, ఓం చంద్రాయ నమః, ఈ నామాన్ని కనుక మనం 108 సార్లు తక్కువ లేకుండా కనుక స్మరించినట్లయితే, ప్రతి సోమవారం చేసినట్లయితే సత్ఫలితాలు వస్తాయి. శివుడికి ఎంత ఆనందం ఉన్నదో, ఎంత సంతోషం ఉన్నదో, ఎంత శ్రద్ధ ఉన్నదో, అంత శ్రద్ధ మనకి చంద్రుడు ప్రసాదిస్తాడు. శ్వేత వస్త్రాలని సోమవారం నాడు ధరించడం చాలా విశేషం. పరిపూర్ణమైనటువంటి శుభయోగాల్ని చంద్రుడు సోమవార రీత్యా మనకి ప్రసాదిస్తున్నారు. రేపటి శుభమస్తు కార్యక్రమంలో సోమవారం నాడు జన్మించిన వారి శుభ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, మరింత అదృష్ట ప్రాప్తికి వారు చేపట్టవలసినటువంటి ముఖ్య కార్యక్రమాలు ఏంటి? శుభ నక్షత్రం అంశంలో ఈరోజు ప్రధానంగా చిత్తా నక్షత్రంతో కూడినటువంటి భానువారం. మనోబలం పెరగటం కోసమే కూర్మ జయంతి నాడు క్షీరసాగర మథన వృత్తాంతాన్ని స్మరించడం ద్వారాగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి, అమృత సిద్ధి కలుగుతుంది. ఆయుర్దాయంతో కూడిన ఆరోగ్యం సిద్ధిస్తుంది. అపమృత్యు దోషాలు తొలుగుతాయి. అలాగే ఆదివారం అవటం వల్ల సిద్ధియోగం కూడా ఉన్నది కనుక సూర్య భగవానుడి ఆరాధన కూడా పరిపూర్ణంగా రక్షిస్తుంది. సంపూర్ణమైనటువంటి శుభయోగాలు సిద్ధిస్తాయి. ప్రదోష కాలంలో పూర్ణిమ ఘడియలు ఉన్నాయి కనుక భానువార ప్రదోషం నాడు ముఖ్యంగా నవగ్రహాల దగ్గర దీపారాధన చేయటం, దీన్ని సూర్యదీపము అంటాం. పూర్ణిమ ఘడియల్లో ఆదివారం నాడు చిత్తా నక్షత్రంలో చేసేటటువంటి సూర్యదీపం ప్రజాపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అంటే బ్రహ్మగారి ఆశీర్వచనం, వేదపూర్వకమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది, సత్ఫలితాలు వస్తాయి. సాయంకాలం నాడు మంగళధ్వనుల్ని విన్న, దేవతా సందర్శనం చేసిన సత్ఫలితాలు వస్తాయి. ఇక రేపటి శుభ విశేషాన్ని పరిశీలన చేసినట్లయితే మహావైశాఖి, చాలా అరుదుగా వచ్చేటటువంటి పూర్ణిమల్లో వైశాఖ పూర్ణిమ సోమవారం పరిపూర్ణమైనటువంటి శుభానికి సంకేతం. కారణం, సోమవారానికి అధిపతి చంద్రుడు, పూర్ణిమకి అధిపతి చంద్రుడు. వైశాఖ మాసం మాధవ మాసం, విష్ణు ఆరాధనకి ఉపకరించేటటువంటి గొప్ప మాసం. మాధవుణ్ణి వైశాఖ మాసంలో ఆరాధించడం ద్వారా వచ్చే ఫలం ఏంటి? ఐశ్వర్యం. మాధవ, లక్ష్మీదేవి భర్తగా పిలవబడుతున్నటువంటి నారాయణమూర్తి, మహావిష్ణుమూర్తి, శ్రీహరి, ఆ శ్రీమన్నారాయణమూర్తిని మాధవుడుగా
కొలిచేటటువంటి అవకాశం రేపు వస్తుంది. ప్రధానంగా నదీ స్నానం, సముద్ర స్నానం, జలాశయాల్లో స్నానం ఆచరించటం చాలా మంచిది. మహావైశాఖ నాటి చేసేటటువంటి పుణ్యస్నానం సకల పాపహరం సర్వపుణ్యప్రదం. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం నిశ్చయం అవటం లేదా? వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయా? అయితే ఈ చిన్ని ప్రక్రియను ఆచరించండి. ఏదైనా బుధవారం నాడు రాధాకృష్ణుల చిత్రపటానికి పొంగల్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పశువులకు లేగదూడలకు కొద్దిగా పెట్టి ఆ తర్వాత మీరు కూడా స్వీకరించండి. ఇలా చేసినట్లయితే వివాహ ప్రయత్నాల్లో సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకొని సత్వరమే వివాహ సిద్ధిని పొందవచ్చు.